శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 24 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం 1:08 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం ఉదయం 7:07 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠ నక్షత్రం వచ్చింది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 7:07 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఛత్రయోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది. ఇవన్నీ కూడా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల జరుగుతాయి. స్త్రీల సహాయ సహకారాల వల్ల పనులు ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. ఉదయం 7:07 తర్వాత ధనిష్ఠ నక్షత్రం వచ్చింది. బుధవారం ధనిష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్రలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 7:07 తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళకి ఈరోజు 2 యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా స్త్రీల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ ఆ ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. మీ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. బుధుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆ నిర్ణయాల వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అనుకూల ఫలితం వస్తుంది. అలాగే ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలక చర్చలు చేయటానికి, అలాగే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి లేదా అమ్మటానికి సంబంధించిన చర్చలు నిర్వహించడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకుంటే ఆ డీలింగ్స్ అనుకూలంగా మీకు లాభాలను కలిగింపజేస్తాయి. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకొని సోదరులతో సామరస్యం పెంచుకోవటానికి, సోదరులతో రిలేషన్ చక్కగా ఏర్పాటు చేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే ఎవరైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేసుకోవాలన్నా ఈరోజు కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. గ్రహాల స్టేటస్ బట్టి 12 రాసుల వాళ్ళు ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం ఉదయం 7:07 వరకు ఉంది కాబట్టి ఉదయం 7:07 ఎవరైనా అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉదయం 7:07 శ్రవణ నక్షత్ర బలం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. ఉదయం 7:07 తర్వాత ధనిష్ఠ నక్షత్రం వచ్చింది. ధనిష్ఠ నక్షత్రం ప్రధానంగా ఈ రోజంతా ఉంది. ధనిష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అలాగే ధనిష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి క్షురకర్మ, తైలాభ్యంగనం చేయించుకుంటే చాలా మంచిది. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని తలంటు స్నానం చేయడానికి ధనిష్ఠ నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం. దానివల్ల దరిద్ర దేవతను పంపించేయచ్చు. బుధవారం క్షురకర్మకి, తైలాభ్యంగనానికి అనుకూలం. ధనిష్ఠ నక్షత్రం క్షురకర్మకి, తైలాభ్యంగనానికి అనుకూలం కాబట్టి ఈ 2 కలిసి వచ్చినాయి. బుధవారం, ధనిష్ఠ కలిసి వచ్చినాయి కాబట్టి ఎవరైనా హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని తలంటు స్నానం చేస్తే దరిద్రాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్ఠ నక్షత్రానికి బలం ఎక్కువ ఉంది. మీరు ఆఫీసులో పనిచేసే చోట మీకు కొత్త హోదా, స్టేటస్ ఇస్తే దాన్ని తీసుకోవడానికి ధనిష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి, కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి ధనిష్ఠ నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి ఈ ధనిష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ధనిష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు.
అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగమైన వ్యాపారమైన వ్యతిరేక ఫలితం ఎదురైనప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి, దాన్ని అనుకూల ఫలితంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఖర్చులు కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనం ఖర్చు విషయంలో బాగా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన కొన్ని విషయాల్లో ఉంటుంది. మనసుకు ఆందోళన ఉంటుంది, బాధ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేస్తే అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ప్రధానంగా ఉద్యోగంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన హోదా వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సంతానపరంగా మంచి సుఖం ఉంది. అంటే కొత్తగా పెళ్ళైన మిథున్ రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినటం, లేదా మిథున్ రాశి వాళ్ళ సంతానం బాగా సక్సెస్ సాధించడం వల్ల మిథున్ రాశి వాళ్ళకి మంచి పేరు రావటం, ఇలా ఏదో ఒక రకంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆనందము సుఖము కలిగే సూచనలు మిథున్ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. హాయిగా కాలాన్ని గడుపుతారు. కానీ కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనహాని కనిపిస్తుంది. డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని కన్యారాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఉంది. అనుకున్న పనుల్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసి కార్యహానిని అధిగమించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ముందడుగు వేస్తే పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే మానసికంగా కొంత చింత ఉంటుంది. ఆ చింతను పక్కన పెట్టాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేస్తే తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. మనసు అశాంతిగా ఉంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే సామాన్యమైన ధనలాభం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. భవిష్యత్తులో ఒక పెళ్ళి, ఉపనయనం, ఎంగేజ్మెంట్ ఇలాంటివి చేసుకోవటానికి ఇప్పటి నుంచే డబ్బు సమకూర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే శుభ కార్యక్రమాలకి ఏ ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. భవిష్యత్తులో నిర్వహించబోయే శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏ పనులు చేసినా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాటి పరంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు ధనవృద్ధి కనిపిస్తోంది. అంటే ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి అద్భుతమైన ప్రయోజనాలు ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణబాధల నుంచి బయటపడతారు. అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనవృద్ధి ఉంటుంది. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ధనం కలిసి రావటం వల్ల అప్పులు తీర్చి మానసికంగా మకర రాశి వాళ్ళ ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారములు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి బాగా అవసరమైతేనే ప్రయాణాలు చేయటం అనేది కుంభరాశి వాళ్లకు మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేస్తే శ్రమ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఈరోజు ఉద్యోగులకు ధన ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి ఉద్యోగస్తులు ఏదో ఒక విధంగా ఇన్కమ్ పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు అద్భుతంగా కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు సందర్శనం చేయాలనే కోరికలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే ఆలోచనలు పెరుగుతాయి. దాని ద్వారా
దేవాలయ దర్శనం చేసి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు ధనవృద్ధి పొందగలుగుతారు. అంటే వాళ్ళ డబ్బును రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళకి ఈరోజు అదృష్టం కలిసి రావాలంటే ప్రధానంగా బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన గాం, గీం, గూం, గైం, గౌం, గహ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. దీన్ని జనాకర్షణ, ప్రజాకర్షణ గణేష మంత్రం అంటారు. ఇది గణపతి అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. గాం, గీం, గూం, గైం, గౌం, గహ మంత్రం జపించుకుని వెళితే మంచి పురోభివృద్ధి ఉంటుంది, కార్యసిద్ధి లభిస్తుంది. మీరు అనుకున్న పనుల్లో కూడా మీకు అద్భుతంగా విజయం చేకూరుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రధానంగా రత్నాలు కొనటానికి, అమ్మటానికి చాలా మంచిది బుధహోర. బుధహోరలో ఎవరైనా మంత్రాలు నేర్చుకుంటే చాలా మంచిది. కొత్త మంత్రాలు ఏవైనా నేర్చుకోవటానికి గురువుల దగ్గర బుధహోర చాలా మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగ సంబంధ, వ్యాపార సంబంధమైనటువంటి కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ చేస్తే ఎలాంటి పరిహారం చేసుకొని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.